మామూలుగా అల్లోపతి మందులల్లా కొత్త మందు కనిపెట్టినప్పుడు కుందేళ్ళ మీద, ఎలుకల మీద, పిల్లుల మీద ఇస్తారు. అవును. అవి జంతువులు. అవి కడుపు నొస్తుంది, నాకు తింపుతుంది, నాకు ఆకలి లేదు, నాకు నిద్ర లేదని చెప్తాయా? చెప్పలేవు. చెప్పలేవు. అంటే మానసిక లక్షణాలు చెప్పలేవు. ఫిజికల్గా బాడీని అబ్జర్వ్ చేసి ఇది పని చేస్తుందా లేదా, ఇది బతికిందా సచ్చిందా, గదియే చూస్తారు అంతే. అది కంప్లీట్ ప్రూవింగ్ కాదు. ఎస్. కంప్లీట్ 100% డ్రగ్ ప్రూవింగ్ కాదు అది. హోమియోపతి వైద్యంలో మానవుల వైద్యం కాబట్టి ఇది మంచి ఆరోగ్యవంతమైన మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి మీద ఈ మందును కొత్త మందులను ఎక్కువ మోతాదులో ప్రయోగం చేస్తారు. అప్పుడు అది ఎక్కువ డోసు ప్రయోగం చేసినప్పుడు అది అన్ని లక్షణాలు బయటకు వస్తాయి. నీకేమవుతుందో చెప్పు మనకు అన్నీ నోట్ చేసుకుంటారు. మెంటల్గా ఏమున్నాయి, ఫిజికల్గా ఏం మార్పు వస్తుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ నోట్ చేసుకున్నాక లాస్ట్ మూమెంట్లో ఇక మనిషికి డేంజర్ అయ్యే పొజిషన్లో అప్పుడు యాంటీడోట్ మందు ఉంటుంది, దాన్ని విరుగుడు. ఆ మందు తాగిపించేస్తే అది మొత్తం ఆ మందు మొత్తం జీరో అయిపోతుంది. ఇట్లా ఆరోగ్యవంతమైన మానవుని మీద ప్రయోగం చేసి మందు ప్రూవింగ్ చేసేది హోమియోపతి వైద్యం. ఓకే. కాబట్టి ప్రజలారా, మీకు జంతువుల మీద ప్రయోగం చేసి ప్రూవింగ్ చేసిన మందులు కావాలా, మానవుని ఆరోగ్యవంతమైన మానవుని మీద మానవుల కోసం తయారు చేసిన మందులు కావాలా, మీరే నిర్ణయించుకోండి. మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్. ఎందుకంటే గతంలో ఇప్పుడు చెప్తున్నారు సార్ మీరు హోమియోపతి, మరి ఏమైనా ప్రాబ్లం వస్తే మేము అల్లోపతి ఎక్కువ వాళ్ళకి అవే కనిపిస్తాయి, అల్లోపతి కార్పొరేట్ హాస్పిటలే. ఎందుకు అంటే మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర ఫాస్ట్ అల్లోపతి తర్వాతనే హోమియోపతి పుట్టింది. అల్లోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. మరి అల్లోపతికి ఎందుకు పోవాల్సి వస్తుంది? దాంట్లో లేని సత్తా ఇంట్లో ఉన్నది కదా. ఈ సత్తా చూపించే డాక్టర్స్ ఇప్పటిదాకా ప్రజలకు చైతన్యం చేసే డాక్టర్స్ లేకుండ్రి. ప్రజలకు చైతన్యం చేసి వాళ్ళకి హోమియోపతి ర్యాపిడ్ యాక్షను అని చెప్పి వాళ్ళకి రిజల్ట్ చూపించే డాక్టర్ లేను కాబట్టి హోమియోపతికి వదిలి అక్కడ పోయిర్రు. కొంతమంది పట్టణం గిట్టని వాళ్ళు కూడా హోమియోపతి వైద్యం పైకి వస్తే రేపు ఫ్యూచర్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ పోతాయని చెప్పి హోమియోపతిని తొక్కుతూ వచ్చిర్రు. కాబట్టి ప్రజలారా, ఇప్పుడు ఇలా అనుభవించుర్రి, హోమియోపతి మందు తినుండ్రి, మంచి రిజల్ట్ అనుభవించి మీరే ప్రచారం చేయాలి, మనమే ప్రచారం చేసుకోవాలి మన బంధువులకు ఫ్రెండ్స్కు అని చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నారు. చాలామంది మనకు దూర ప్రాంతాలకే వస్తున్నారు.